నరాల బిగువ, కరాల సత్తువ, వరాల వర్షం కురిపించాలని, ప్రపంచ భాగ్యం వర్ధిల్లాలని గనిలో వనిలో కార్ఖానాల్లో పరిక్రమిస్తూ యంత్రభూతముల కోరలతోనే కార్మిక వీరుల కన్నుల నిండా కనగన మండే గలగల తొలిగే విలాపాత్ములకు విశాలాక్షులకు ఖరీదు కట్టే షరాబు లేడు అని మహాకవి శ్రీశ్రీ గారు కార్మికులకి వాళ్ళ యొక్క శ్రమకి విలువ కట్టే వ్యక్తి ఈ భూమి మీదే లేదు అన్న విషయాన్ని మహాకవి శ్రీశ్రీ గారే ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అలాంటి కార్మికులకి ఈరోజు పార్లమెంట్లో చేసే చట్టాలు వాళ్ళ హక్కులను దోపిడీ చేసే విధంగా ఉండడం అనేది చాలా బాధాకరం. అనేక లేబర్ కోడ్లు రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని ఈరోజు పార్లమెంట్లో వాళ్ళకి నచ్చిన విధంగా బడా వ్యాపారవేత్తలకు అనుకూలంగా ఈరోజు పార్లమెంట్లో చట్టాలు చేయడం అనేది చాలా బాధాకరమైన అంశం, చాలా విచారకరమైన అంశము. ఏవైతే యాజమాన్యాలు ఉంటాయో, ఏవైతే వ్యాపారవేత్తలు ఉంటారో వాళ్ళు పొందుపరిచిన బిల్లులు ఈరోజు వాళ్ళకి ఏవైతే అనుకూలంగా ఉంటాయో అలాంటి అంశాలని, అలాంటివి చట్టాలు చేసి ఈరోజు పార్లమెంట్లో ఆమోదం తెలిపే స్థాయికి వచ్చిందంటే ఈ యొక్క కార్మిక వర్గానికి ఎంత దోపిడీ జరుగుతుందని కూడా మనం అర్థం చేసుకోవచ్చు.